మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడి ఉదయ కాలంలో మనకి వాగ్దానం చేస్తున్నాడు, మీకు హానికరమైనవి కావు, సమాధానకరమైనవే నేను మీ ఎడల నేను ఉద్దేశించి ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మన ఎడల ఉద్దేశించిన విషయాలు ఆయనకు ముందుగానే తెలుసు. ఆ మనసుతోనే మన ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు దేవుడు. మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు, ఆయనను స్తుతిస్తూ ఆయనను కొనియాడుతూ మన జీవితాన్ని గడిపినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఆనందిస్తూ మన జీవితాలను గడిపినప్పుడు మన ఎడల ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్న దేవుడని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటున్నాడు. మరి ఒకసారి మనకు తెలియజేస్తున్నారు, మనల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు ఏమో మనకి ఆయన నేను ఎరుగుదును అని మనకు తెలియజేస్తున్నారు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగుతున్నట్లుగా, రాబో కాలమందు, ఆ కాలం ఎలా ఉండినప్పటికీ కాలం చాలా భయంకరంగా ఉంటుంది. మనము చూస్తున్నాము, చాలా భయంకరమైన విషయాలు మనం వార్తల్లో చూస్తున్నాము, టీవీల్లో చూస్తున్నాము. చాలా భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ఆపత్కాలాలు వస్తున్నాయి. కానీ మన దేవుడు ఈ ఉదయ కాలంలో మనకేమని వాగ్దానం చేస్తున్నాడంటే, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైనవే కానీ సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అంటున్నాడు దేవుడు. మనకి హాని తలపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము, ఆయనను సేవిస్తున్నవారము, ఆయనను స్తుతిస్తూ ఉన్నవారము, ఆయనను కొనియాడుతూ ఉన్నవారము. మనమంటే ఆయనకి ఎంతో ప్రీతి. ఎందుకంటే ఆయనను స్తుతించేవారంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయనను గొప్ప చేసేవారంటే దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. ఆయనను కొనియాడేవారంటే ఇంకా ప్రేమిస్తాడు. ఆయనకి సాక్షులుగా జీవించేవారంటే దేవునికి ఇంకా మహిమపరచబడతారు. దేవుడు మన ఎడల ఆనందిస్తూ ఉంటాడు. కనుకనే ఈ వాక్యం మనకు తెలియచేస్తున్నారు ఈ ఉదయ కాలంలో, నేను మీ ఎడల ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి రాబో కాలంలో నిరీక్షణ కలిగినట్లే కానీ హానికరమైనవి కావు, సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అంటున్నాడు. హానికరాలు కావు. మనకి ఎన్ని హానికరాలు జరుగుతున్నాయో ఈ మధ్య మనం చూస్తున్నాము. మన దేశంలోనే పగలే కొన్ని నిమిషాల్లోనే ఒక ఊరు మునిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఉత్తరాఖండ్లో. అలాగే చైనాలో భయంకరమైన వరదలు, భయంకరమైన వర్షాలు ప్రజలను ముంచేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడే ఈ 10 దినాల్లోనే అంత భయంకరమైన విషయాలు జరుగుతున్నప్పుడు దేవుడి దినమందు మనకేం వాగ్దానం చేస్తున్నారు, రాబో కాలం ముందు నిరీక్షణ కలుగునట్లుగా మీకు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అంటున్నాడు. మన ఎడల ఉద్దేశించిన విషయాలు ఏమిటట, దేవుడు మన ఎడల ఏమి ఉద్దేశించి ఉన్నారు, ఏమి మన ఎడల తలస్తూ ఉన్నారు, మనకి హాని చేయకుండా సమాధానాన్నే ఇచ్చే విషయాలను అనుగ్రహించనే ఉన్నారు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సమాధానమే మనకి ఇస్తారు దేవుడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా జీవించినప్పుడు, ఆయనను స్తుతిస్తూ కొనియాడుతూ ఉండినప్పుడు మనకి సమాధానాన్నే ఇస్తాడు. కానీ అటువంటి హానికరమైనవి మన ఎడల జరగవు అని వాగ్దానం చేస్తున్నాడు ఈవేళ దేవుడు. ఉత్తరాఖండ్లో ఇదివరకు కూడా ఒకసారి అలాగే మునిగిపోయింది. చాలా ప్రమాదాలు జరిగాయి అప్పుడు కూడా. ఇది రెండోసారి మనకు తెలిసి ఈ మధ్య కాలంలో. అలాగే చైనాలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుణ్ణి ఎడబాసిన వారికి దేవుడు కృప చూపడు, సమాధానాన్ని అనుగ్రహించడు. ఇక్కడ వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం కదా, నిరీక్షణ కలుగుటకే గాని అవి హానికరమైనవి కావు. నేను మీ ఎడల ఉద్దేశించిన విషయాలన్నీ మనకు వాగ్దానం చేస్తున్నాడు, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాము, ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం పొందుకుందాము, ఆయనను స్తుతిద్దాము, ఆయన సమాధానాన్ని మనం పొందుకుందాము, ఆయనను ధ్యానిద్దాము, వాక్యం చదివి ఆయన సమాధానాన్ని మనం పొందుకుందాము. కుటుంబాలుగా సమాధానంతో నింపబడినప్పుడు అది మనకెంతో ఆశీర్వాదము, సంతోషము, నెమ్మది ఇస్తుంది.
ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మనం ఎప్పుడైతే సమాధానంగా ఉంటామో మనకి అది ఆరోగ్యాన్ని, మన మనసుకు సమాధానం ఉండినప్పుడు మన శరీరాలకు ఆరోగ్యం కలుగు చేస్తుంది. కాబట్టి ఈ ఉదయం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాము. దేవుడిచ్చే సమాధానాన్ని మనం పొందుకుందాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ ప్రభువా ఈ వాక్యమును ధ్యానిస్తూ నైనా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని కొనియాడుతూ ప్రభువా మీరిచ్చే సమాధానాన్ని పొందుకోవడానికి కృప చెప్పండి. హానికరమైనవి కావు అని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. మీకు స్తోత్రములు. వినిచిన బిడ్డలందరికీ ఏ విధమైన హాని కలగకుండా ప్రభువా మీరిచ్చే కృపను మా ప్రభువా, సమాధానం అనే కృపను పొందుకొని కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లు, వర్ధిల్లినట్లు మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.